హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈ రోజు వీడియోలో రెడీమేడ్ టాప్ అండి ఇది. ఈ టాప్ కి నెక్ డీప్ హెవీ అయిపోయింది. చూడండి, నెక్ డీప్ హెవీ అయిపోయింది. ఈ డీప్ ని ఎలా తగ్గించుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేయండి. నాకు 6.5 సరిపోతుంది. 6.5 మార్క్ చేశాను. ఈ విధంగా పేపర్ ని పెట్టండి. పేపర్ పెట్టేసి ఒకసారి చెక్ చేయండి. పేపర్ అన్ని వైపులా సమానంగా ఉందో లేదో చెక్ చేయండి. అటు 2.5 ఇటు 2.5 ఉందో లేదో చెక్ చేయండి. నేను 2.5 ఉంది కిందకి, ఇది ఈ విధంగా ఉంది. చెక్ చేసుకుని పెన్నుతో ఈ విధంగా మార్క్ చేసేసేయండి. ఇప్పుడు పేపర్ తీసేయండి. పేపర్ కి క్లాత్ సిల్క్ క్లాత్ తీసుకున్నానండి. మన దగ్గర మ్యాచింగ్, ఇప్పుడు మీ దగ్గర మ్యాచింగ్ ఏది ఉంటే అది దానికి సెట్ అవుతుంది అనుకుంటే వేసేసుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి ఈ విధంగా లేస్ ఉందండి. ఆల్రెడీ నేను తెచ్చి హాఫ్ శారీకి సైడ్ స్టిచ్ వేసుకున్నది మిగిలింది ఉంది. ఈ క్లాత్ ని, ఈ లేస్ ని ఈ విధంగా వాడుకుంటున్నాను. చూడండి, ఈ స్టిచ్ వేసేయండి. మళ్ళీ 2 సైడ్స్ ఇంకో వైపు కూడా స్టిచ్ వేసేయండి ఈ విధంగా. ఇప్పుడు తీసుకుని కట్ చేసేసి మళ్ళా ఇంకోటి తీసుకోండి. ఈ విధంగా మళ్ళా జాయింట్ చేయండి. ఈ విధంగా 2 పీసెస్ అయితే సరిపోతాయండి. ఇంకొక ఎడ్జ్ మీద కూడా స్టిచ్ వేసేయండి. ఈ విధంగా వేసి ఇప్పుడు కట్ చేయండి. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా క్రాస్‌గా, దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఈ విధంగా కట్ చేయండి. పీస్‌ని ఈ విధంగా కట్ చేసి సేమ్ మనం 2.5 మార్క్ చేసి పెట్టాం కదండీ! ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా! ఒకసారి చెక్ చేయండి. ఉందా లేదా చెక్ చేయండి. చూడండి, 2.5 అదే విధంగా 2.5 మార్క్ చేసి కరెక్ట్‌గా దాని ప్లేస్‌కొచ్చేసట్టు సెట్ చేయండి. ఒక గుండు పిన్ పెట్టేసుకోండి. అటు ఇటు కదలకుండా ఉంటుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్ వేయడానికి. ఈ విధంగా గుండు పిన్ పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్‌ని వెనక్కి పెట్టేసి కొంచెం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా స్టిచ్ వేసేయాలి. పైన బ్లూ కలర్ ఉంది కదండీ! పైన బ్లూ కలర్ థ్రెడ్, కింద వైటు అలాగే ఉంచేసేయండి. ఈ విధంగా స్టిచ్ వేయండి. కార్నర్‌కి రాగానే సూది గుచ్చండి. క్లాత్‌లో ఈ విధంగా రివర్స్ చేయండి. ఇప్పుడు రివర్స్ చేసి స్టిచ్ వేయండి. రఫ్ తీసేయండి. ఇదేనండి, చాలా ఈజీ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ ఉంది కదండీ! స్టిచ్ చేసాం. ఆ పేపర్‌ని తీసేయండి ఈ విధంగా. ఈ విధంగా పేపర్ తీసేయండి. అదండి క్లాత్. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా ఏదైనా స్టిచ్ వేసుకోవచ్చండి.